మక్కలు బుక్కిన కాంగ్రెస్ నేత ఎవడి సన్నాసి. మక్కలు ఎట్లా బుక్కిండు? కొన్ని బుక్కితే పర్వాలేదు, 2 మక్క బుట్టలు తింటే పర్వాలేదు, 4 మక్క కంకులు కొనుక్కొని తింటే పర్వాలేదు, కానీ మొత్తం మక్కలే బుక్కినట. ఎన్ని మక్కలు చూడురి. కొనుగోలు చేసిన మొక్కజొన్న తన గోదాంకు తరలింపు. అది సంగతి. బుక్కుడు కాదు, బొక్కిండు. దీన్ని బుక్కడం అనరు, బొక్కడం అంటారు, పందికొక్కులాగా. వందలాది మందిని ముంచిన అధికార పార్టీ నేత. మార్కెట్ నుంచి తక్కువ డబ్బులు రావడంతో రైతుల ఆందోళన. ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయల స్కామ్. జడ్చర్ల పిఎస్సిఎస్లో మక్కల కొనుగోలులో అవకతవకలు అంటూ చూసిరా ఎట్లా దొరికితే అట్లా, ఎండ్ల దొరికితే అందులో ఎక్కడికి వెళ్ళి పందికొక్కు లెక్క బొక్కాలే. బుక్కుడు కాదు, బొక్కాలే. జడ్చర్ల అంటే మనందరికీ ఎరక. ఇక మరి ఎమ్మెల్యే ఎవరు? అనిరుద్ రెడ్డి. మరి ఎవరు? ఇదంతా చూద్దాం. ఇక కొనుగోలు చేసిన పంట తన గోదాంకు తరలిచ్చిండట. ఎట్లా ఇదంతా కథ? రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నలు తెలివిగా తన గోదాంలకు మళ్లించి మూడో కంటికి తెలియకుండా అమ్ముకున్న అధికార పార్టీ నేత వ్యవహారం మహబూబ్నగర్లో సంచలనం రేపింది. ఓ ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకొని కోట్లాది రూపాయల సొమ్మును, రైతుల సొమ్మును దర్జాగా దోచుకున్న ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ తతంగం వెనుక కాంగ్రెస్ నేత ఉండడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఇటు పిఎస్సిఎస్ అధికారులు, మార్కెట్ అధికారులు మౌనం వహించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. మొక్కజొన్నలు అమ్ముకున్న రైతుల బస్తాలను గోల్మాల్ చేసి తరుగు పేరిట మోసం చేసిన ఈ గనుడిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక పతనం అంటూ జడ్చర్ల సొసైటీలో గోల్మాల్. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 3 నెలల కిందట మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. తాము పండించిన మొక్కజొన్నలు కొనాలని రైతుల ఆందోళన చేయడంతో 2 నెలల కిందట కొనుగోలు ప్రారంభించారు. ఈ కేంద్రంలో 1,44,719 బస్తాలు మొక్కజొన్నను 1,304 మంది రైతులు నుంచి సేకరించారు. సుమారు 72,359 క్వింటాళ్లు కొని గోదాంలకు పంపారు. జడ్చర్ల ప్రాంత రైతులకు చెందిన మొక్కజొన్న సుమారు 53,976 బస్తాలు సుదర్శన్ గోదాంలో నిల్వ చేశారు. ఈ గోదాము జడ్చర్ల సొసైటీ చైర్మన్ పేరు మీదే నడుస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా వారం 10 రోజుల నుంచి మొక్కజొన్న అమ్మిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు నేరుగా జమ చేస్తున్నారు. అమ్మిన బస్తాలకు పడిన డబ్బులకు వ్యత్యాసం భారీగా ఉండడంతో రైతులు కంగు తిన్నారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. కాంగ్రెస్ నాయకుడు కావడం, ఇందులో సొసైటీ చైర్మన్గా ఉండడంతో తమ గోదాముల్లో ఉంచిన బస్తాల డబ్బులు తక్కువ పడడంపై అనుమానాలు కలిగాయి. ఆయన గోదాముకే ఎందుకు? అది ముచ్చట. అసలు ఆయన గోదాంకి ఎందుకు? ఇగో సొసైటీ సీఈఓ జడ్చర్ల యాదగిరి ఏమంటాడంటే, జడ్చర్ల సొసైటీ నుంచి మొత్తం మొక్కజొన్న కొనుగోలు చేశాం. కొనుగోలు చేసిన వాటిలో సుమారు 75,000 పైగా బస్తాలను సుదర్శన్ గోదాంకు తరలించాం. అయితే కొంతమంది రైతుల డబ్బులు తక్కువగా వచ్చాయని అంటున్న మాట వాస్తవమే అని చెప్పి అన్నాక, ఇదిగోండి గోల్మాల్ కూడా వాస్తవమే. 106 బస్తాలు అమ్మితే 103 బస్తాలకే డబ్బులు పడ్డాయి. నాలాగా చాలామంది రైతులకు డబ్బులు తక్కువ వచ్చాయి. ఎందుకని అడిగితే అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. గోదాములో దాచిపెట్టిన ధాన్యానికి రెక్కలు వస్తాయా, పందికొక్కులు ఏమైనా తిన్నాయా? ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలులో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని యనుమల సురేష్ రెడ్డి అంటే మళ్ళీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆయన అనుకోకూడదు. ఎందుకంటే కొడంగల్ కూడా కాదు, జడ్చర్ల మహబూబ్నగర్ జిల్లా 3 పేర్లు కలిసినట్టున్నాయి. యనుమల ఇంటి పేరు కలిసింది, కొడంగల్కి బదులు కోడుగల్, జడ్చర్ల మహబూబ్నగర్ జిల్లా ఇట్లా అయిపోయి ఇది రేవంత్ రెడ్డికి ఏమన్నా రిలేషన్ ఏమో అన్నట్టుగా అనుకుంటున్నారు, కానీ చాలామంది కాదు. అయితే ఇలా రసీదు ఒక లెక్క, డబ్బులు వచ్చేది ఒక లెక్క. మరి ఎట్లా దోసుకున్నారు? ఈ సుదర్శన్ గోదాంల పర్టికులర్గా అక్కడనే ఎందుకు అలొకేషన్ జరిగింది అంటే, అధికార పార్టీ అండదండలు, ఎమ్మెల్యే యొక్క ఇక ఆయన అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దందా ఇది ఒక్క దగ్గర 2 దగ్గరలో కాదు, అన్ని చోట్ల ఇట్లాంటిది ఏదో ఒక జిమ్మిక్కు చేసుకొని ఎక్కడికి వెళ్ళి రైతులను ఆగం చేసి రైతులకు కొన ముట్టదు గంతే, నడిమిట్లనే మింగాలి. యూరియా బస్తాల కాడికి వెళ్ళి కూడా యూరియాలో కూడా పెద్ద కథ నడుస్తుంది. బుకింగ్లు వీళ్ళు ఎట్లా చేసుకుంటలేరు. పాపం వీళ్ళు ఏం చేస్తారంటే, బుకింగ్లు చేసుకోరాక ఇడిచిపెడుతురు, లేదా ప్రైవేట్లో కొనుక్కుంటారు, లేదా ఆల్టర్నేటివ్ పంటల వైపు పోతున్నారు. ఇప్పుడైతే నాట్లు కూడా వేస్తలేరు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇట్లా దోసుకుంటే ఇక యూరియాని బ్లాక్ మార్కెట్కి ఎట్లా తరలిస్తున్నారు ఏందనేది అతి త్వరలో వార్తలు కూడా చూస్తాం. ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, నాట్లు వేస్తున్నారు, కొంచెం జల్లులు పడతా ఉన్నట్టున్నాయి. ఆ చిరు జల్లులకి ఇక తప్పలేదు. ఇక ఏదో ఒక రకంగా మళ్ళీ పంటలు వేయకపోతే మళ్ళీ ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. సో ఆ పరిస్థితి ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక రకంగా దోసుకోవాలి. మళ్ళా అధికార పార్టీ అండదండలతోనే జరగాలి. మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క. అందులో మళ్ళీ ఎవరికి ఎంత లెక్క ఇవ్వాలి, సొసైటీ సీఈఓ కాడ చాలా అవుతుంది. అది పై అధికారుల దాకా, ఎమ్మెల్యే దాకా బ్రహ్మాండంగా కమిషన్లు చూసిరు కదా.